ఆ మహిళ ఎవరైతే బాధిత మహిళ ఇంత స్పష్టమైనటువంటి ఆధారాలతోటి తను జరిగినటువంటి అన్యాయాన్ని 32 సంవత్సరాల నుంచి తను బిఆర్ నాయుడు యొక్క చేతిలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని స్పష్టంగా సూటిగా ఈరోజు లెటర్ రూపంలో మీ ముందుకు పెడితే అలాంటి వ్యక్తి అడ్డంగా కిచెన్లో ఆమెని కౌగిలించుకొని వాళ్ళ రూముల్లో వ్యక్తిగతంగా వాళ్ళు ఇద్దరే గడుపుతున్నటువంటి వీడియోలు బయటకు వస్తే ఆ వీడియోలు కనీసం పోలీసు రిపోర్ట్లు చేసి పోలీసుల దగ్గర పెట్టి కనీసం ఆ పోలీసులు ఎవరు ఇట్లా చేశారని చెప్పేటువంటి రిపోర్టు కూడా ఇవ్వకుండా పైగా మళ్ళీ మీడియాలోకి వచ్చి తగ్గేదేలే తప్పే ఉంది దాంట్లో మా పరిచయం 32 సంవత్సరాల పరిచయం అయినా నా భార్యకి నా పిల్లలకి నా మనవాళ్ళకి లేని బాధ మీకేంటయ్యా అని ఒక ఆయన అంటాడు. ఎవరు ఆయనే బిఆర్కే నాయుడు. ఆయన తిరుమలలో జరగలేదు కదా మీకేంటి బాధ అంత బాధపడుతున్నారని టీవీ5 మూర్తి అంటాడు. వదిలేయండి సార్, ఇంకెందుకు మా మీద పడతారు, మాకు రాజకీయాలతో సంబంధం లేదు, ఏదో తప్పు జరిగిపోయింది వదిలేయండి సార్ అని మా సాంబశివరావు గారు అంటారు. తప్పు జరిగిపోయింది, పోనీ ఆయన ఇంకా క్షమాపణ అడిగాడు, తప్పు జరిగిపోయిందని. క్షమించడానికి నేనెవరు మీరెవరండి, వెంకటేశ్వర స్వామి క్షమించాలి. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, మీరు గనక ఈ విషయంలో గనక నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే జరగాల్సిన అనర్థం ఊచకోతలాగా సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. దీనికి మీరు ఎంత త్వరగా ఫుల్ స్టాప్ పెడితే మీ ప్రభుత్వానికి అంత మంచిది. చెప్పటం నా ధర్మం, వింటారా వినరా నాకు తెలియదు. ఎందుకంటే నేను చెప్తానే ఉంటాను, మీరు వినరనే సంగతి నాకు తెలుసు. కానీ అల్టిమేట్గా గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామి ఆలయంలో నుంచి బిఆర్కే నాయుడు బయటకు వచ్చేంత వరకు ఈ సోషల్ మీడియాలో ఇది ఉద్దానంలాగా రగులుతూ ఉంటుంది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టినా మేము వదిలిపెట్టాం. ఎందుకు అంటే ఇంత జరిగిన తర్వాత ఖచ్చితంగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం వేస్తాం, తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను కాపాడే విధంగా దీని మీద ఒక డీప్ ఎంక్వైరీ జరగాలని కోరుతాం. ఇలాంటి అప్రజాస్వామిక వ్యక్తులు దాన్ని ఏదో అంటారు సంస్కృత పదం నాకు తెలీదు, అప్రాచ్యులు అంటారు. ఎట్లాంటి అప్రాచ్యపు పనులు చేసేటువంటి వ్యక్తులు వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండకూడదు. బికాజ్ ఈ రూల్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఈ మస్ట్ పొజెస్ గుడ్ క్యారెక్టర్, హిస్ కాండక్ట్ మస్ట్ బి రెస్పెక్టబుల్. వాట్ ఈస్ ద కాండక్ట్? సో దీని మీద ఖచ్చితంగా మేము హైకోర్టుకి వెళ్తాం. అంటే సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వదులుతుందని నేనేది అనుకోవటంలా. ఎవ్రీ మినిట్ మీకు దీని మీద డిబేట్లు కావాలా, సోషల్ మీడియాలో ట్రోల్స్ కావాలా, తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా ఈ అంశం మీద మీరు చర్యలు తీసుకోకపోతే వారు పెట్టేటువంటి శాపం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తగులుతుంది. వ్యక్తిగతంగా ఎవరిని అనటం లేదు, కానీ జరిగిన అనర్థాన్ని ఇంతటితో ఆపేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే మీరు చేయకపోయినా మేము ఖచ్చితంగా పోరాడతాం, చేపించి తీరుతాం, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఇది నాకు జరిగిందో ఇంకొకరికి జరిగిందో కాదు, ప్రపంచ కలియుగ దైవానికి, ప్రపంచంలో అన్ని కోటాను మంది భక్తులు సంపాదించుకున్న కలియుగ దైవానికి జరిగినటువంటి అక్కడ జరుగుతున్నటువంటి అప్రతిష్టకి రేపొద్దున నాయుడు గారు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, వస్త్రాలు తీసుకెళ్ళాలి. ఏమనుకుంటారు పక్కన వాళ్ళు? ఏమనుకుంటారు? వీడు చూడు చేసేయన్ని యదవ పనులు, మళ్ళీ శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇస్తున్నాడు, ఇట్లాంటి వాళ్ళని తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టారు దరిద్రులు అని తిట్టుకోరా? ఏ హోదాలో ఇస్తారు రేపొద్దున? మీరు ఏ హోదాలో రేపొద్దున ప్రథమ వ్యక్తిగా పూజలు అందిస్తారు? ఏ హోదాలో రేపొద్దున వెంకటేశ్వర స్వామి కోటాను మంది భక్తుల దగ్గర తల ఎత్తుకొని తిరుగుతారు? రేపొద్దున ఎవడన్నా నమస్కారం పెట్టకపోయినా, అమ్మ వీడు చూసావా, నా వీడియో చూసాడేమో, వీడు నన్ను నమస్కారం పెట్టలేదని ఆయనకి న్యూన్యతా భావం. నమస్కారం పెట్టే పతోడు ఈ దరిద్రుడు చూడు చేసే అన్ని పనులు ఆ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఈయన ఎక్కడ కూర్చోబెట్టాడని ఆ కూర్చున్న వాళ్ళు భక్తులు తిట్టుకుంటారు. ఏ చిన్న ఇబ్బంది జరిగిన భక్తులకి ఇట్లాంటి ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు అనే మీకు అప్రతిష్ట దయచేసి అర్థం చేసుకోమని కోరుతున్నాను.
ఇప్పుడు ఆయన అక్కడ పెట్టినందువల్ల మాకు వచ్చేది లేదు, ఆయన తీసేసినందువల్ల మాకు వచ్చేలేదు. అల్టిమేట్గా శ్రీవారి ప్రతిష్ట పెరుగుతుంది, భక్తులకు అక్కడికి వచ్చేవాళ్ళకి ఒక డివోషనల్ ఫీలింగ్ రావాలి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి పవిత్రుడు అన్నటువంటి ఒక ఫీలింగ్ రావాలి. ఆ ఫీలింగ్ వచ్చిన సందర్భంలో మేము ఇన్నాళ్ళు లడ్డు గురించి మాట్లాడుతున్నాం, ఏ రోజైనా ఆయన రాజీనామా చేయమని అడిగామా? మాకేంటి అవసరం సార్? పవిత్రత కాపాడాల్సినటువంటి బాధ్యత మీకు ప్రజలు మీకు ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని మేము అడుగుతున్నాం. ఇంత చట్టం చెప్తుంది కాబట్టి మిమ్మల్ని మేము అడుగుతున్నాం. ఆయనంతటికి ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి మిమ్మల్ని మేము అడుగుతున్నాం. సో దయచేసి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోకపోయినా ఉప ముఖ్యమంత్రి గారు తీసుకుంటారన్న ప్రగాఢ విశ్వాసం అయితే నాకు ఉంది. ఎందుకంటే వారికి సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవం, ఆ ధర్మాన్ని పరిరక్షించాలనేటువంటి కమిట్మెంటు, కేవలం భారతదేశం మొత్తంలో సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఒకే వ్యక్తికి ఆ ముక్కోటి దేవతలందరూ కూడా ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆయన మాత్రమే సనాతన ధర్మాన్ని కాపాడాలి అనేటువంటి ఒక దీక్ష పూని తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక వ్రతం చేసి, ఒక యాత్ర చేసి అక్కడ ఒక డిక్లరేషన్ ఇచ్చినటువంటి మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రి. సో అలాంటి వ్యక్తికి ఇలాంటి అంశాలు ఖచ్చితంగా కోపం తెప్పిస్తాయి. ఆ కోపంలో ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తారు. ఆయన బిఆర్ నాయుడు గారు ఉండటానికి అవకాశం లేదు, ఆయన తీసేయాల్సిందని పట్టుబడతారనే నమ్మకం నాకైతే ఉంది. ఎందుకంటే ఆయన ధర్మం కోసం వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి, ఎందుకంటే ఆయన ఒక యజాన్ని రక్షించడానికి వచ్చినటువంటి ఒక మహనీయులు కాబట్టి, ఎందుకంటే ఆయన ఏ ఒక్క తప్పును కూడా భరించలేనటువంటి వ్యక్తి. ఈవెన్ పవన్ కళ్యాణ్ తప్పు చేసినప్పటికీ కూడా నన్ను కూడా రోడ్డు మీదకి లాగి ప్రశ్నించండి, చొక్కా పట్టుకోండి అని చెప్పగలిగినటువంటి ఒక రేషనల్ పొలిటీషియన్ కాబట్టి, ఈ దేశంలో రాష్ట్ర రాజకీయాలని మార్చడానికి, దేశ రాజకీయాలు కాదు రాష్ట్ర రాజకీయాలు మార్చడానికి వచ్చినటువంటి ఒక సనాతనవాది, ఒక ధర్మాధికారి, జీరో పాలిటిక్స్ అని ఒక రాజకీయాలలో ఒక నూతన ఉత్తేజాన్ని నింపటానికి వచ్చినటువంటి ఒక వాట్ యు కాల్ దట్ ఒక దాన్ని ఏమంటారు, ప్రత్యేకమైనటువంటి ఒక రాజకీయవేత్త కాబట్టి, ఇలాంటి అంశాలని అరుదైనటువంటి వ్యక్తి, అరుదైనటువంటి ముత్యం అంటారు చూడు, అరుదైనటువంటి ముత్యం లాంటి పొలిటీషియన్ కాబట్టి వారు ఖచ్చితంగా దీని మీద స్పందిస్తారు అని, వెంకటేశ్వర స్వామి పవిత్రతని కాపాడటానే సందర్భంలో అపవిత్రమైనటువంటి వ్యక్తులు ఎవరిని కూడా అక్కడ ఉంచరు అని, అలాంటి సమయం కోసం అతి త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా మిత్రులనండి లేకపోతే మెంటర్ అనండి ఏమైనా కానండి, అలాంటి వ్యక్తి ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల దృష్టిలో అవటాన్ని కొంత ఒక విధంగా బాధగా ఉన్నా, బట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఖచ్చితంగా అతను రాజీనామా చేసి వెళ్ళిపోతే మంచిది అనేటువంటి భావన ఉంది. ఒకవేళ రాజీనామా చేయకపోతే ముఖ్యమంత్రి గారే ఖచ్చితంగా వారిని తొలగిస్తారు. దీని మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరిపే విధంగా ఒక నిష్పక్షపాతమైనటువంటి ఎంక్వైరీ, అది కూడా గౌరవ పవన్ కళ్యాణ్ గారి మన అమ్మాయి మీద వీణా కదా, ఆ వీణ కదండి అమ్మాయి ఎవరో జనసేన ఎమ్మెల్యే చేతిలో మోసపోయిన అమ్మాయి, ఆ అమ్మాయి మీద వేసినటువంటి కమిటీ లాంటిదే ఇంకోటి వేసి, అది ఏం కమిటీ ఏం చేసిందో ఎవరికి ఏం చేద్దో అని తెలియకుండా ఊరక కమిటీ అన్న వేసి, కనీసం తూతూ మంత్రంగా కమిటీ అన్న వేసి, దానికి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో నుంచి ఎవరో ఒక మంత్రిని దానికి అధ్యక్షులుగా పెడితే ఇక ఆ కమిటీ అంతటితో మూసిపోతుంది, ఇంకా సమస్య పరిష్కారం అయిపోతుంది, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సో దీని మీద కనీసం నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటించు, అయినా నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటించు అని బిఆర్ నాయుడు గారితో చెప్పి గౌరవంగా సాగనంపాలని టీటీడీ నుంచి నేను కోరుకుంటూ, అంటే మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై హింద్.